కేసీఆర్కి తన సొంత కూతురు కల్వకుంట్ల కవిత రాసినట్లు చెప్పబడుతున్న ఒక లెటర్ రాసిందే తమ దస్తురితో అంటున్నారు కనుక టైప్ చేసిన లెటర్ కాదు కనుక నమ్మాల్సిందే. కవిత రాసిన ఉత్తరం ఇవాళ పెను సంచలనం సృష్టించింది. దీని మీద మాట్లాడాలంటే ఒక పద్యం గుర్తొస్తుంది నాకు. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులెవరు గదరా సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడు. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ చాలా కష్టకాలంలో ఉన్నది. ఓట్లు 37%, సుమారు 40% ఓట్లు వచ్చి 39 సీట్లు వచ్చినా కూడా 37% ఓట్లు వచ్చి ఇవాళ 10 మంది పార్టీ ఫిరాయించారు. అది కూడా ఒప్పుకోవడం లేదు ఇంకా. కనుక కష్టకాలంలో ఉంది పార్టీ. 16 నెలలు అయిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చి. చాలా కేసులు పెట్టారు. మనకు టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుకొని ఈ కార్ రేస్ దాకా, కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ అయినాయి. కమిషన్ నడుస్తున్నాయి. విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఇవన్నీ ఒక దాదాపు 5-6 కుంభకోణాల మీద పెద్ద ఎత్తున వీళ్ళ మీద కేసులు పెట్టారు, నడుస్తున్నాయి కూడా. ఈ దశలో ఏదైతే కవిత దెబ్బ పెద్దది అంటున్నాను అంటే జనరల్గా ఇంకో పద్యం కూడా జ్ఞాపకం వస్తుంది దాంతో నాకు. ఎందుకంటే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోను నెలసు ఇంటిలోను పోరు ఇంతింత కాదయ్య విశ్వదాభిరామ వినర్వయమ అన్నారు. ఇవాళ నిజంగా ఇంటిలోని పోరు ఇప్పుడు ఇది. మొన్న ఏదైతే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల పండుగ, ప్రారంభ పండుగ ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తిలో చేసుకున్న సభ ఒక రకంగా రసాభాసగా జరిగింది. అంటే ఆయనే కేసీఆర్ గారే తానే అన్నీ అంటే స్వాగతం నుంచి మొదలుకొని ఒక 20 దాకా కొంత చెప్పిన స్వాగతం నుంచి మొత్తం ముగిపో వందన సమర్పణ దాకా ఆఖరికి చిన్న చిన్న ప్రకటనలు కూడా ఇది పహల్గాము బాధితులకు నివాళి అర్పించే ప్రకటన నుంచి మొదలుకొని చివరికి ఏది మౌనం పాటించడం మొదలుపెట్టి చివరి ప్రకటన వరకు కూడా ఆయనే అన్నీ తానే మాట్లాడిండు. ఎవరికి కూడా మాట్లాడించలేదని, తండ్రి కొడుకులు 2 ఫోటోలు వేసుకున్నారని ఇట్లాంటివి చాలా విమర్శలు వచ్చినాయి. విధానపరంగా కొన్ని విమర్శలు ఆనాడు చేసుకున్నాం. సరిగ్గా వాటినే పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్పి 6 పేజీల లేఖలో ఇటుపక్క అటుపక్క పాజిటివ్ రాసింది, నెగిటివ్ రాసింది. పాజిటివ్లో ఏమింది అంటే మీరు కాంగ్రెస్ను విలన చేయడం మంచిది, దాంతోపాటు కాంగ్రెసే మొత్తం సమస్యల కారణం అని చెప్పింది మంచిది. ఇట్లా ఒక 5-6 అంశాలు రాసింది. మనకు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కూడా మీరు విమర్శ చేశారు, రేవంత్ రెడ్డి పేరు తీయప్పుడు మంచిది. అట్లా ఒక 4-5 అంశాలు తీసింది. నెగిటివ్స్ వచ్చేవరకల్లా మీరు ఉర్దూలో మాట్లాడాల్సి ఉండే. రెండవది ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసింది కేవలం 2 నిమిషాలే, అంతా కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా మీరు నేను బీజేపీతో బాధితురాలిని, కానీ బీజేపీ మీద ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అనుకుంటూ 42% బీసీ రిజర్వేషన్ల గురించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా, దాని మీద ఎందుకు మాట్లాడలేదు. స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నారు కదా, మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు. ఇట్లా ఒక 4-5 అంశాలు ఇటుపక్క కూడా ఆమె ప్రస్తావించింది. అంటే పాజిటివ్స్ ఏమో మీరు రేవంత్ రెడ్డి మీద చేయడం కరెక్టే, వేరు తీయకపోవడం అనుకుంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేయడం మంచిదే అనుకుంటూ చెప్తే ఉర్దూలో మాట్లాడకపోవడం అనేది ఇటు పక్కన వక్ఫ్ చట్టం గురించి మాట్లాడలేదు. ఇవన్నీ కూడా నెగిటివ్స్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఇది సమయమా, కవితకి ఎందుకు అవసరం వచ్చింది? ఈ ఇటీవలనే కవిత మీద చాలా ఊహాగానాలు, చాలా పుకార్లు చెల్లాయి. ఏంటంటే ఆమె వేరే పార్టీ పెడుతుందని చెప్పి, అన్నకు వ్యతిరేకంగా ఇప్పుడు ఇవాళ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న అన్న కేటీఆర్కి వ్యతిరేకంగా తాను ఒక పార్టీ పెడుతుందని చెప్పి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఆమె లెటర్ రాయడం ఎందుకు అవసరమైంది? ఇంకోటి ఏంటంటే మీరు సెలెక్టెడ్గా మీరు అందరికీ యాక్సెసిబిలిటీ లేరు, సెలెక్టెడ్ మాత్రమే పిలుచుకుంటున్నారు అంటే మరి ఈమెను పిలవలేదా? ఎప్పుడన్నా పిలవకపోవడం వల్లే కోపం వచ్చి రాసిందా అనేది కూడా ఆలోచనకు వస్తున్నది. వరకు చెప్పాలంటే కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసింది కవిత అంటున్నాను. ఎందుకంటే లిక్కర్ స్కామ్ చాలా చిన్నది, 100 కోట్ల రూపాయలు మొత్తం స్కామే. 100 కోట్లు అంటే ఈమెకి ఎన్ని ముట్టినాయి ఏదో తెలియదు కానీ మొత్తం మీద ఏంటంటే దాని మీద బాగా మానసికంగా కుంగిపోయింది కేసీఆర్. అందుకే చాలా బయటకు రాలే కూడా. తను బిడ్డ అరెస్ట్ అయినా చూడడానికి పోలేదని, బిడ్డ అరెస్ట్ అయితే కూడా కనీసం పదవి మాట్లాడలేదని చెప్పి బెయిల్ మీద వచ్చి బెయిల్ దొరికిన తర్వాత వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు మొక్కడం, దగ్గర తీసుకోవడం ఆమె చేస్తుంటే స్వతహాగా ఆయన ఊరుకున్నాడు అంతకంటే తప్ప ఏమనలేదు. కానీ ఈ మొత్తం వెనక జరిగింది నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ వల్ల నా పరువు పోయిందని మందలించిందా తండ్రిగా ఏది కవితను, దాని మనస్తాపం చేస్తే చేసిందా? రెండోది ఈ సభ నిర్వహణ ఏదైతే నిర్వహణ లోపాలను ఈమె ఎత్తి చూపే క్రమంలో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా తండ్రితో.
మాట్లాడకుండా ఇప్పుడు లేఖ రాయడం, అది కూడా బహిరంగ లేఖగా మారిన సందర్భం. బహిరంగ లేఖ రాయలే, టైప్ చేసి కూడా ఎక్కడ నుంచి చేస్తే ఆమె అవునా కాదా ఉంటుండే. ఇప్పుడు ఆమె చెప్పాలి నిజమైన లేఖ నేనే రాసిన అంటారా, లేకపోతే ఎవరో ఫేక్ లేఖ సృష్టించారంటారా, లేకుంటే రాతలో కూడా ఆమె రాతనా కాదా తేల్చాల్సి వస్తుంది. కానీ ఆమె లేవనెత్తిన పాయింట్స్ పార్టీ పరంగా చూస్తే కొందరి బీఆర్ఎస్ మనుషులలో ఉన్న ఆవేదనని ఆమె వ్యక్తం చేసింది అనుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు తేల్చాల్సింది తండ్రి బిడ్డలే. ఆమె లేఖ రాసింది నిజమా కాదా అని లేఖ రాసిన ఆమె చెప్పాలి, ఆ లేఖ నాకు అందిందా లేదా అనేది కేసీఆర్ చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా ఆ రాసిన అంశాలు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు కూడా రూపాయి గారిగా మా సార్కి బాగానే రాసింది, బిడ్డ అయినా సరే నిర్ముఖమాటంగా రాసింది అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు బహిరంగంగా అన్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అసలు లేఖనే ఫాల్స్ అనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటున్నాయి కనుక రేపు వీళ్ళిద్దరు తేల్చేదాకా మొత్తం మీద పార్టీలో కొంత లుకలుకలు ఉన్నాయి, ఆధిపత్య పోరున్నది. హరీష్ రావు బీజేపీలో చేరతారని ఒకటి ఉన్నది, అట్లానే మరి కవితనేమో బీజేపీని ఎందుకు అనలేదని ఆమె అంటున్నది. కేటీఆర్ ఏమో రాజకీయ చక్రం నేను తిప్పుతాను, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అనే మాట వచ్చినప్పుడు కూడా ముసిమిసి నవ్వులు కానీ ఎక్కడ కూడా ఖండించలేదు. తలసాని శ్రీనివాస యాదవ్ నుంచి మొదలు 7 మంత్రులు కూడా కాబోయే ముఖ్యమంత్రి రెండోసారి ఎన్నికైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఇప్పుడు కేటీఆర్ అనే మాట మాట్లాడారు. మొన్న కూడా నష్టం జరగడానికి ఏంటంటే ఏదో కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నాడు తప్ప ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే కేటీఆర్ అవుతారు అనే మాట కూడా వచ్చి రావడం వల్ల కూడా కొంత నష్టం జరిగింది ప్రజలలో. కేసీఆర్ కాకుండా కేటీఆర్ను ఒప్పలేదు, కేటీఆర్ను అంగీకరించలేదు, దానికనే ఓట్లు పోయినాయి, ఇంకో 4-5% ఇటు మారితే వేరే ఉండేది అని మాట వస్తుంది. కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున ఒక రకం చెప్పాలంటే దుమారం లేగుతున్నది. ఈమె లేఖ ద్వారా ఒక రకం చెప్పాలంటే తుఫానే, టీ కప్లో తుఫాన్ అంటలేను, పార్టీలో పెద్ద తుఫానే. జనరల్గా మామూలుగా వస్తే టీ కప్లో తుఫాన్ అంటాం, కానీ అట్లా కాదు, పెద్ద తుఫానే రేగింది అనుకుంటున్నాను. ఈ వివరణ ఇవ్వాల్సింది ఖచ్చితంగా లేఖ రాసిన ఆమె, లేఖ ముడితే ముట్టింది, లేకపోతే లేదని కేసీఆర్ గారు ఇద్దరు ఇవ్వకపోతే మాత్రం ఇది కొనసాగుతున్నది. మనం ఊహాగానం చేసుకుంటున్నాం. కానీ కవిత రాసిన లెటర్లో ఆమె పాజిటివ్ నెగిటివ్స్ 2 రాసింది కనుక ఆమెకి యాక్సెస్ లేకపోవడం వల్లే, తండ్రితో మాట్లాడలేకపోవడం వల్లనే ఇది జరిగిందా అనే అనుమానం వస్తుంది. దానికి తెచ్చాల్సింది ఈ రెండే. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ అని నేను అంటున్నాను. ఒక ప్రతిపక్షాలు నబెటోర్ మీద జారిపడ్డట్టు, నబెటోర్ ముందర జారిపడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధం దొరికించినట్టు అయింది. ఇప్పటికే పార్టీలు లోకల్ రకరకాల ఊహాగానాలు జరుగుతున్న క్రమంలో కవిత లెటర్ మాత్రం పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ, ముఖ్యంగా కేసీఆర్కు హృదయం మీద గుండెల మీద కూతురు తన్నింది అని ఒక మాట చెప్పవచ్చు.